నిజంగా జుట్టుకి అవిసె గింజలు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అవి బాయిల్ చేసి నిజంగా హెయిర్కి పెట్టుకుంటే మన జుట్టు నిజంగా సిల్కీగా స్మూత్గా అవుతుందా? ఒకసారి ట్రై చేసినా నేను కూడా మీకు ఎట్లా చేసినా అనేది చెప్తున్నా చూడండి. ఇదైతే 10 రూపీసే అనమాట ఈ చిన్న ప్యాకెట్. నా టీ గ్లాస్లో ఎంత వచ్చింది, నిండు కాకుండా 3/4 అనుకోండి అంత వచ్చేసింది. సో 10 రూపీసే కాస్ట్. నాకైతే వర్త్ అనిపించింది. ఒకసారి ట్రై చేద్దాము. అందరూ జెల్తో హెయిర్ స్మూత్ అవుతుంది అండ్ కొంచెం డాండ్రఫ్ ఉన్న పోతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తుంటే విన్నాను. అందుకని చెప్పి హెయిర్కి కండిషనింగ్ కూడా ఉంటుంది అని చెప్పి నేను నిజంగానే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఫ్లెక్స్ సీడ్స్ అయితే తీసుకొచ్చేసిన. ఇది ఒక డీమార్ట్లోనే తీసుకున్నాను కూడా 10 రూపీస్ పడింది. చాలా తక్కువే కదా 10 రూపీస్ అంటే, ట్రై చేయొచ్చు తప్పలేదు అనిపించింది అనమాట. ఇంక ఇది ఎట్లా అంటే అది గ్లాస్ 3/4 ఉంది కదా, సో 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. అది వాటర్ కొంచెం హీట్ అవ్వగానే ఈ గ్లాస్లో ఉన్న ఫ్లెక్స్ సీడ్స్ అయితే వేసేసిన. నాకైతే కొంచెం ఫ్లాప్ అయింది అనిపించింది. ఎందుకు అంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిండే. నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తక్కువ వాటర్ తీసుకున్నా. ఇప్పుడు 1 గ్లాస్ అవిసె గింజలు తీసుకుంటే ఒక 4-5 గ్లాసెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు స్ట్రెయిన్ చేసేటప్పుడు నాకు చాలా ప్రాబ్లం అయింది. నిజంగా చాలా అసలు ఇట్లా ఉంటుందా అని అనిపించింది. అంటే ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఏది మనకు తెలియదు కదా. సో నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. ఒక గ్లాస్ అవిసె గింజలకి 4 అవిసె గింజల్లో ఒక 6 గ్లాసెస్ పోసుకుంటే మనకు సరిపోతుంది వాటరు. ఖచ్చితంగా 1 గ్లాస్కి ఒక 6 గ్లాస్ పోసుకోండి. ఎందుకంటే అసలు మనకు ఆ జెల్ తీయడానికి అస్సలు అవ్వదు. కొంచెం లిక్విడ్ లాగా ఉంటే జెల్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఇంకా జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. నేను ఇంకా చాలా తక్కువ వాటర్ తీసుకున్నా కాబట్టి ఈ టీ జాలితోనైతే నాకు అస్సలు రాలేదు. అసలు అసలు కింద రాలేదు, కొంచెం వచ్చింది. అది ఇంకేమైనా చేద్దాము అంటే ఫుల్ హీట్ ఉందన్నమాట. ఏం చేయడానికి నాకు రాలేదు. సో ఇంకేం చేసినా సడన్గా ఇంట్లో ఏం లేదు, ఇంట్లో ఒక చిన్న పీస్ ఉండే లైనింగ్ క్లాత్, ఇంకా దాన్ని తీసేసుకొని అట్లీస్ట్ ఇట్లా అయినా ట్రై చేద్దాము అని చెప్పి జెల్ అయితే చూశాను. అస్సలు అవ్వలేదు. నా హ్యాండ్ అయితే మొత్తం ఫుల్ కాలిపోయిందనమాట. అసలు నిజంగా అమ్మ ఇలా ఉంటుందా, ఇట్లా చేయాలా ఏంటి అని చెప్పేసి నాకు మస్తు అనిపించింది. అందుకే మీకు చెప్తున్నా, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే జెల్ అంటే ఈజీగా ఆ క్లాత్లోంచి పడిపోతుంది అనమాట. ఆల్రెడీ నేను బాయిల్ చేసి చాలా చిక్కగా అయిపోయింది ఆ జెల్. అసలు ఎట్లా అంటే ఇంకా క్లాత్లో నుంచి కూడా బయటికి రాకుండా అయిపోయింది అనమాట. ఇంకా అటు ఇటు కష్టాలు పడి మొత్తానికైతే ఒక చిన్న బౌల్ జెల్ అయితే తీసిన అనమాట. అండ్ ఇంకోటి ఇది లైనింగ్ కాబట్టి కొంచెం దాని కలర్ కూడా అట్లా యాడ్ అయ్యి వచ్చేస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మనకు ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇంకా పర్లేదు అని చెప్పేసి అయితే పెట్టేసుకున్నా. కానీ మీరు ముందే ప్రిపేర్డ్గా ఉండండి ఈ జెల్ పెట్టుకునేటప్పుడు అండ్ ఇది ప్రిపేర్ చేసేటప్పుడు కూడా. క్లాత్ అండ్ స్ట్రైనర్ పెద్దది ఉంటే పెద్దది యూస్ చేస్తే బెటర్ అనమాట. నా దగ్గర లేదు కాబట్టి నేను ఏం చేయాలన్న ఆప్షన్ వెతుక్కోలేక ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకున్నా. సో చిన్న కప్ వచ్చింది అనమాట, చూసారు కదా జెల్. ఇంకా క్లాత్ ఇది కూడా వచ్చేసింది. ఇంకా జెల్లులో కొంచెం కొబ్బరి నూనె కలిపి యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సో నా హెయిర్ కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి వచ్చిన జెల్ కూడా నాకు సరిపోయింది. సో ప్రాబ్లం ఏమి అనిపించలేదు. కానీ నేను వేసిన 1 గ్లాస్ ఫ్లెక్స్ సీడ్స్కి చాలా జెల్ వస్తుంది. కానీ నేను వాటర్ తక్కువ వేయడం వల్ల అసలు జెల్ ఎక్కువ తీయలేకపోయినా అనమాట. ఇంకా ఫైనల్గా జెల్ని మాత్రం పెట్టుకుని నిజంగా చాలా బాగుంది. నాకు పెట్టుకున్న తర్వాత ఏమనిపించింది అంటే ఓకే వీక్లీ అట్లా యూజ్ చేయొచ్చు, బాగుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. కానీ ఫస్ట్ టైం ఇంకా ఎవరు ట్రై చేయని వాళ్ళు ఉంటే చూడండి. మనకి హెయిర్ మాత్రం స్ట్రైట్గా స్మూత్గా అట్లా కాకపోయినా కూడా ఏమంటారు మనకు పట్టుకోవడానికి రఫ్ ఉండదు, హెయిర్ చాలా స్మూత్గా అయిందనమాట. ఇంకా పెట్టుకోవడం కూడా నాకు పెట్టడానికి ఎవరు లేరు కాబట్టి ఇంకా నీదే ఇంకా మొత్తం స్కాల్ప్కి అయితే అప్లై చేసేసిన. చాలా టైం పట్టింది. ఇంకా చాలా మెల్లగా అప్లై చేసిన. అండ్ ఇంకోటి, ఎవరికైతే డాండ్రఫ్ ఉంది అనుకున్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు. కొంచెం బెటర్ అయింది అనిపించింది. నాకు కొంచెం డాండ్రఫ్ ఉండే. సో పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను చెక్ చేసుకున్నా, కొంచెం డాండ్రఫ్ ఫ్రీ అయిన ఫీలింగ్ అనిపించింది. సో అంటే ఒకేసారికి ఏది అవ్వదు కదా, మనం పెట్టడం వల్ల మేబీ ఉన్న డాండ్రఫ్ అంతా పోయే అవకాశం ఉంటుంది. సో ఇంకా నేనైతే వీక్లీ అట్లా ట్రై చేద్దామని అనుకుంటున్నా. అంటే ఒక అవిసె గింజలే కాకుండా హెయిర్ కేర్ అయితే పక్కా తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఎవ్రీడే నేను వెహికల్ పైన
అంటే బండి మీద వెళ్తా కాబట్టి నా జుట్టు కొంచెం గాలిలో అట్లా మొత్తం స్ప్లిట్స్ అయితే ఫుల్ వచ్చేసినాయి. అందుకే ఇక అట్లీస్ట్ ఇంకా కేర్ తీసుకోకపోతే ఇంకా ఉన్న జుట్టు కూడా ఊసిపోయేలాగా ఉంది. ఉన్న కొంచెం టైంనైనా సరే కొంచెం హెయిర్కి కేటాయించుకుందాం అనిపించింది. సో నేనే కాదు అందరూ కూడా హెయిర్కి కొంచెం ఏదైనా సరే కేర్ తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడున్న వాటర్కి పొల్యూషన్కి మనం ఉన్న జుట్టు కాస్త గుండయ్యేలాగా ఉందనమాట. సో అందుకే ఇంక ఈరోజు సండే ఉంది, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంక ఎలాగో తీసుకొచ్చిన డిమార్ట్లో అవిసె గింజల్ని ట్రై చేద్దామని చెప్పి ఇంక ఈరోజు ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఇంకా నేను ట్రై చేసేసిన అనమాట. నిజంగా నాకు చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. అంటే వాళ్ళు అంటే కొన్ని ఎట్లా ఉన్నాయి వీడియోస్ అంటే స్ట్రైట్గా అయిపోతుంది, ఇంకా స్ట్రైట్నింగ్ లాగా అన్నట్టుగా పెట్టారు. కానీ నిజంగా అస్సలు అవ్వదు అట్లా. కాకపోతే హెయిర్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. పట్టుకున్న తర్వాత మనం హెయిర్ కండిషనర్ పెడతాం కదా, సేమ్ అట్లనే సేమ్ కండిషనర్ పెట్టినట్టుగానే ఉంది. కాకపోతే ఇది న్యాచురల్, అది కెమికల్, అంతే డిఫరెన్స్. సో కండిషనర్ చేసుకున్నట్టుగానే ఉంటుంది, అంతేగాని స్ట్రైట్గా అస్సలు అవ్వదు. మీరేం అవుతుంది అని అయితే ఫీల్ అవ్వకూడదు అనమాట. ఇంకా నేను అంతా పెట్టేసుకున్న తర్వాత క్లిప్ అంటే మా స్మైలీ వచ్చి క్లిప్ ఇచ్చి మెల్లగా హాయి చెప్తున్నది. ఇంకా మా భవిష్య చూసిరా వెనకాల వచ్చేసింది నాకు పెట్టు అని అయితే మస్తు సంపు పెట్టేసిరు నన్ను మాత్రం. ఇంకా ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత మొత్తం ఎండిపోయింది, గట్టిగా ఎండిపోయిన తర్వాత ఇంకా నేను కొంచెం అందులో కొబ్బరి నూనె కలిపి పెట్టుకున్నాను కదా ఆయిల్. సో ఖచ్చితంగా షాంపూ చేయాలి, డైరెక్ట్ వాటర్ వాష్కి అయితే అసలు అవ్వదు. సో ఇంకా షాంపూ చేసేసుకొని వచ్చేసిన అనమాట. ఇది ఫైనల్ రిజల్ట్. నాకున్న కర్లీ హెయిర్ అయితే సెమీ కర్లీగానే ఉంది. కాకపోతే నాకు పట్టుకుంటే ఫీలింగ్ స్మూత్గా ఉంది, హెయిర్ కొంచెం స్మూత్గా ఉంది, రఫ్గా లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు పక్కా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెట్టిన. అండ్ ఇది హెయిర్ కేర్ గురించి కాబట్టి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.